గ్లోబల్ స్కాలర్స్ అనేది ఎందుకు స్టార్ట్ చేశారు? ఎప్పుడు స్టార్ట్ చేశారు? గ్లోబల్ స్కాలర్స్ కన్సల్టెన్సీ వచ్చేలోపు 2021లో స్టార్ట్ చేసాం. నేను అక్కడ మాస్టర్స్ చేస్తున్నాను. యాక్చువల్గా అక్కడ ఎట్లా చాలా కన్సల్టెన్సీస్ ఎలా అంటే చాలా మోసం చేయడం, ఎల్ఓఆర్స్కి మనీ తీసుకోవడం, ఎస్ఓపీలకు మనీ తీసుకోవడం, ఇట్లా చాలా మోసాలు జరుగుతుంటే అవి చూడలేక మా కన్సల్టెన్సీ స్టార్ట్ చేసాం. ఇప్పుడు ఒక పేరెంట్ పిల్లల్ని తీసుకొని వచ్చారనుకోండి, వాళ్ళకి ఆ డౌట్ ఉంటుంది. ఇంకా ఈవెన్ అదంతా కూడా సక్సెస్ఫుల్గా జర్నీ అయిపోయేంత వరకు కూడా. సో వాళ్ళని మీరు ఎలా ఒప్పిస్తారు? మేము ఇక్కడ వచ్చేలోపు A to Z మనకు మెయిన్ ఆఫీస్ లొకేషన్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక పేరెంట్స్ వచ్చినప్పుడు మెయిన్గా చూసేది ఏంటంటే ఒక ఆఫీసు, అక్కడ అక్కడ ఉండే యాక్టివిటీస్ ఏం జరుగుతుంది, స్టాఫ్ వాళ్ళంతా వచ్చినప్పుడు స్టూడెంట్కి ఏంటంటే మేము ఎక్కడ ₹1 కూడా ఛార్జ్ చేయం. మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఎవరైనా ఫస్ట్ పేమెంట్ చేసేటప్పుడు అయితే కన్ఫర్మ్గా భయపడతారు పేరెంట్స్ డెఫినెట్గా. మనం ఇక్కడ ఏంటంటే ఎక్కడ ప్రాసెస్ ఫీజు కూడా ఉండదు. పేరెంట్స్ స్టూడెంట్స్ని తీసుకొని వచ్చారు, అబ్రాడ్స్కి ఎక్కడ ఒక ప్లేస్కి పంపించాలి అని అనుకుంటున్నారు హయ్యర్ స్టడీస్ కోసం. ఫస్ట్ ప్రాసెస్ 1 by 1 ఎలా ఉంటుంది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. అబ్రాడ్ వెళ్ళాలనుకున్నప్పుడు మనకి మెయిన్ ఇంటెక్స్ ఉంటాయి. జాన్, సెప్టెంబర్, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆ 2 ఇంటెక్స్ ఉంటాయి. వీటిల్లో మనకి వచ్చేలోపు స్టూడెంట్కి సంబంధించి అన్ని మార్క్స్ లిస్ట్ 10th, ఇంటర్, బీటెక్స్ ప్లస్ ఒకవేళ యూఎస్ అనుకోండి, యూఎస్లో మనకు వచ్చేలోపు ఐఎల్స్ స్కోర్ కార్డు డెఫినెట్గా కావాలి. ఓకే, మొత్తం ఓవరాల్గా ఎన్ని కంట్రీస్కి మీరు పంపిస్తూ ఉంటారు? మోస్ట్ ఆఫ్ దెమ్ యూకే, యుఎస్, ఐర్లాండ్, కెనడా, న్యూజిలాండ్, ఇవి మేజర్ కంట్రీస్. యూరోప్ కంట్రీస్ చాలా కంట్రీస్, చిన్న కంట్రీస్ ఉన్నాయి. ఒక 50 to 60 కంట్రీస్ ఉన్నాయి. అన్నీ చేస్తాం. అంటే రీసెంట్గా మేము ఏంటంటే ఎంబీబీఎస్ రిలేటెడ్ కూడా రీసెంట్గా స్టార్ట్ చేసాం. రష్యా, ఉక్రెయిన్ అండ్ కజకిస్తాన్ అలా కంట్రీస్ కూడా స్టార్ట్ చేసాం. జనరల్గా ఇప్పుడు ఫండింగ్ ప్రాబ్లం ఉంటుంది అని అంటూ ఉన్నారు కదా, అంటే పేరెంట్స్ సరిగా ఫండింగ్ చేయకపోవడమా, లేకపోతే వాళ్ళు ప్రాపర్గా దాన్ని కన్వే చేయకపోవడమా, ఏంటి? అంటే యాక్చువల్గా మనకి ఏ కంట్రీకైనా ఫస్ట్ వచ్చేలోపు యూనివర్సిటీ ఫీజు ప్లస్ లివింగ్ ఎక్స్పెన్స్ 1 year లివింగ్ ఎక్స్పెన్స్ చూపించాలి. మనం ఏంటంటే ఇక్కడ పౌండ్ వాల్యూ అనేది ఫ్లక్చువేషన్ అవుతుంటుంది. పౌండ్ వాల్యూ కానీ డాలర్ వాల్యూ కానీ దానికి తగ్గట్టు చూపించకుండా ఏముందిలే వాళ్ళే వీసా యాక్సెప్ట్ చేస్తారు, పౌండ్ వాల్యూ కొంచెం అటు ఇటు. అందుకనే చాలామంది ఆ మూమెంట్లో ఏం చేయాలో కూడా అర్థం కాదు వాళ్ళు. లోన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది? మనకి లోన్ ప్రాసెస్ వచ్చేలోపు చాలామంది స్టూడెంట్స్ ఎట్లా అంటే అబ్రాడ్ వెళ్ళాలని ఉంటుంది. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే మనీ కావాలి. బట్ ఈ మనీ వాళ్ళు ఏంటంటే చాలామంది లోన్లు వచ్చేలోపు కొలాబరేటర్లు, నాన్ కొలాబరేటర్లు ఉంటాయి. అంటే కొలాబరేషన్ వచ్చేలోపు ఏదైనా ప్రాపర్టీస్ అలా చూపించడం, నాన్ కొలాబరేషన్ వచ్చేలోపు ఎవరన్నా జాబ్ చేసేవాళ్ళు వాళ్ళు జస్ట్ షూరిటీ ఉంటే చాలు కొలాబరేటర్లో చేయొచ్చు. లోన్ అనేది చాలా ఈజీ అవుతుంది.